ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ళు కొట్టుకున్నా నువ్వు వెళ్ళిపోతున్నావు అనగానే ఏదోలా అనిపించింది. అందుకే సెంటర్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. దీన్ని తల్లో పెట్టుకుంటావు, చెవులో పెట్టుకుంటావు, నీ ఇష్టం. ప్లీజ్. నువ్వు వెదవని తెలుసు కానీ ఎంత వెదవని ఇప్పుడే తెలిసిందిరా. చాలు ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఫోన్లో తిట్టుకోండి. ముందు ఎక్కండి, సిగ్నల్ ఇచ్చారు. ఇంకా 5 నిమిషాలు టైం ఉందిగా. డ్రైవర్ వీడు సంస్కృత భాష విన్నట్టున్నాడు, ముందే లాగించేస్తున్నాడు. ఎక్కువ ఎక్కండి. అబ్బా ఈ దరిద్రుడు చూడకలేదు. అలాగే ముందుకెళ్ళి డాన్స్ చేయి, పుష్ చేస్తారు. నువ్వు ఎలాగో పోతావురా, సర్వనాశనం అయిపోతావు. ఎందుకు పనికిరాకుండా పోతావు? చివరిగా డాన్స్ చేస్తే బతకాలి. నేను అన్నదంటే తిరుగుండదు. నీ నోటి డాన్స్ నుంచి గాలి తీసేస్తారు. వైజాగ్ పెంట వెళ్ళిపోయింది. మూసా కట్లేదన్న. ఓ గాడ్, నా కోరిక తీర్చేశావు. ఏంటంటే అబ్బాయి అలా డాన్స్ చేస్తున్నాడు? పిచ్చోడు అనుకుంటాను. ఈ ఇంటికి వచ్చారేంటి? ఏంటి అంత వింతగా చూస్తున్నారు? కొత్తగా వచ్చాం కదా, అందుకే అలా చూస్తున్నారు. ఏమండి హాల్ ఎక్కడా? అదిగో అదే, వెళ్ళండి. ఆ సామాన్ ఇలా తీసురండి. అలాగే అమ్మా. చాలా చలిగా ఉంది. అదేనమ్మా నీ రూము. ఎక్స్క్యూజ్ మీ, దీపికాకు లెటర్ వచ్చింది. తను ఎక్కడుందో చెప్తారా? అంకుల్, దీపికాకు లెటర్ వచ్చింది. తను ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? అంత విచిత్రంగా ఉంది. ఏమై ఉంటుంది? దీపిక పేరు చెప్తే అందరూ ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? అసలు ఏముంది ఈ ఉత్తరంలో? అసలు ఓపెన్ చేసి చూస్తే నా దీపు, నీ మనసు మందిరంలో ఉన్నంత కాలం నేను క్షేమం. 10 నిమిషాల్లో వచ్చేస్తాని వెళ్ళిన ప్రియమైన వ్యక్తి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఆ కాస్త సమయానికే మన మనసు రకరకాలుగా ఆలోచించి భయంతో విలవల్లాడుతుంది. అలాంటిది 1 రోజుల్లో వచ్చేస్తాని వెళ్ళిన నేను నెల రోజుల వరకు రాలేదు. నువ్వు నా కోసం ఎంతగా ఎదురు చూస్తుంటావో నాకు తెలుసు. అందుకే నీవు క్షేమమని తలుస్తాను అని రాయలేకపోతున్నాను. నా ఆలస్యానికి కారణం మా నాన్న. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేశారు. నిన్ను చూడకుండా 3 నెలలు ఉండాలంటే నాకు చాలా కష్టమే. అందుకే కాలం త్వరగా కరిగిపోవాలని తపస్సు చేస్తూ నీలో సగం ఈ లెటర్ ఓపెన్ చేసి చాలా పొరపాటు చేశాను. దీన్ని ఎలాగైనా దీపికకు అందజేయాలి. అమ్మా, నేను ఈ చుట్టుపక్కల పని చేస్తాను. మీకు పని మనిషి కావాలా? సరే, ఇంతకుముందు ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఎవరు కావాలి? దీపిక ఉందా ఆంటీ? అవతల పో. దీపికకి లెటర్ ఇవ్వాలి. అవతల పోమని చెప్పానా? లిసన్, నేను ఆ అమ్మాయికి లెటర్ ఇవ్వాలి. అంత అర్జెంట్కి ఇవ్వాలా? రాయిద్దు గాని. అదిగో అక్కడ ఉంది, ఇవ్వు. ఇవ్వు. మా అక్క కోసం వచ్చారా? తను చనిపోయింది తెలుసా? ఆ అమ్మాయి లేదని తెలిసి ఏ పరిచయం లేకుండా నేనే ఇంతగా ఫీల్ అయ్యాను. అలాంటిది ఆమెనే ప్రాణంగా భావించే అతను ఈ నిజం తెలిసి తట్టుకోగలడా? మంచి మనసుతో ఒక్క వాక్యం రాస్తే అదెంతో ఓదార్పునిస్తుంది. అంత పౌరుంది ఉత్తరాలకి. నీ ఆశయం ఆలోచనలో ఉన్నంతకాలం నేను క్షేమం. కోపంతో నీ ఉత్తరం చదువుతూ చాలాసేపు ఏడ్చాను. కానీ ఆ కోపం నీ మీద కాదు, నా మీద.
నీ గురించి తెలిసి కూడా నిన్ను ఏదో ఒక క్షణమైనా సందేహించినందుకు నన్ను క్షమిస్తావు కదూ? నీ ప్రతి కదలిక మన కోసమే అని నాకు తెలుసు. చేసేది ప్రేమ కోసమే అయినప్పుడు ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నీకోసం ఉత్తరం రాయమన్నా కాదు, మన కోసం రాస్తాను. కానీ మన బంగారు భవిష్యత్తు ప్రయత్నం అని 1000 కళ్ళతో ఎదురు చూడకూడదు. తీరిక దొరికితేనే ఉత్తరం రాయగలం. నీ దీపు. హలో 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 ఏ ఎవడు రైడు? ఫోన్ చేసి హలో అంటే పలకడు. పెట్టే ఫోను. వస్తున్నా 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 వస్తున్నా. కొడవాక దేగా నువ్వా? ఏం మార్పు లేదు, యాస్టీస్గా అలాగే ఉన్నావు. కాలింగ్ బెల్ కొడితే ఫోన్ తీస్తావు, ఫోన్ వస్తే తలుపు తీస్తావు. ఏ సౌండ్కి తేడా తెలియదు, అన్ని సౌండ్లు ఒకటే నీకు. కూర్చో బావా. కూర్చుంటాంలే. పట్టపగలే తలుపులు బిడాంచి కూర్చున్నందుకు ఎవడన్నా పట్టుకుపోతాడానా? నీ సొమ్మేమైంది బావా? నువ్వు అలాగే చెప్తావు. సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? గడెట్టు కూర్చుంటాను. ఎవరైనా తలుపు కొడితే తీస్తాను, లేకపోతే లేదు. సర్లే, చెల్లెమ్మేది? నువ్వు అన్నీ ఇలాగే అడుగుతావు బావా. ఆఫీస్కి వెళ్ళింది. ఈ టైంలో లేడీస్ ఇళ్లలో ఉంటారా ఏంటి? జనరల్ గా అందరిళ్లలోనూ ఈ టైంలో ఆడోళ్లే ఉంటారు. ఈ ఇంట్లోనేమో రివర్సు, నువ్వు ఉంటావు. సర్లే బాయా, ఇంట్లో మగవాళ్ళు ఉండకపోతే ఆడోళ్ళు ఉంటారా? ఏదైనా రిస్క్ అయితే ఎవరు చూస్తారు? నీకు దండం పెడతాను, ఆపేరా. ముందు వచ్చారు బావా, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు. తెలివిగా సమాధానం చెప్పేసరికి షాక్ అయ్యారు. అర్థం కాక షాక్ ఏమైందిరా? డెమిట్రావు గడ్రా. వాడిక్కడ మనం చూస్తే అయిపోతాం. బయట టూలెట్ బోర్డు ఉండాలి, తీసారంటే ఇల్లుగిన అద్దెకిచ్చారా? అద్దెకిచ్చారు రా ఏంటి? అద్దెకిచ్చాను. నువ్వా మా చెల్లె? దాని మొహం దానికంత సీన్ లేదు. ఇంటి వ్యవహారాలు మొత్తం నేను చూసుకోవాల్సిందే. సరే, ఎవరికిచ్చావు? ఎవరికంటే బ్యాచిలర్స్ కి. బ్యాచిలర్స్ కిందకి ఇచ్చావు బావ. డేంజరు. అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బావ, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, బ్యాచిలర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. పేకాడతారు, తాగుతారు, ఏమన్నా అంటే తిరగబడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బావా, చాలా మంచోళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం బావా. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు చెప్పే మాటలు నేను నమ్మకూడదని. కర్మరా బాబు. ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? 4. నలుగురా? కొంప తీసి వాళ్లే వీళ్ళు కాదు కదా. ఏం చేస్తుంటారు వాళ్ళు? నీ యక్ష ప్రశ్నల సమాధానాలు చెప్పలేక చస్తున్నాను నేను. మంచోళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నేనే ఇంటర్వ్యూ చేస్తాను పదా. లే నాడు. ఏదో అనుమానాలు ఎక్కువ నీకు. రా వచ్చుడు. ఎవరయ్యా మీరు? మీరు టెనెంట్స్ సార్. మా టెనెంట్స్? అవును కరెక్టే. ఏంటిది? మడ్ బాత్ అంటే? ఒంటి నిండా మట్టి పూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పుస్తకంలో చదివాం సార్. నేనే పుస్తకంలో నువ్వు చదవలేదే. కొనక్కొచ్చిన పుస్తకాల్లో ఉంటుంది సార్, ఎత్తకొచ్చిన పుస్తకాల్లో ఉండదు. చందు పలకలేదు, బబ్లు పలకలేదు, బొండాం అయితే పలికేవాడు కదా. వీడు పరసు అయి ఉంటాడు. పరసు, ఈ ఫేస్ ఎక్కడో ఖచ్చితంగా చూశానే. ఈ ఫేస్ చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది, ఎక్కడో చూసే ఛాన్సే లేదు. ఈ వాయిస్ ఎక్కడో విన్నాను. ఇప్పుడే విన్నారు, అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడానికి నేను ఏమన్నా మందమతిగాను అనుకున్నావా నువ్వు? నువ్వు కట్టా చెప్తాను. అది కాదు బావా, ఒకసారి కడిగేసి చూసేస్తే క్లారిఫై అయిపోద్ది. ఏంటి క్లారిఫై అయ్యేది? వాళ్ళు ఏకాగ్రతతో హెల్త్ కేర్ తీసుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. పదా. ఆహా, బ్యాచిలర్స్ అంటే ఎంత అభిమానం సార్ మీకు. ఏదో ఒక రాత్రి తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఏదో ఒక రాత్ర అదే కొడుతుంది నన్ను. ఊరుకో బావా, రాత్రి కొట్టలేదు ఏం లేదు, నువ్వే కొట్టుకుంటున్నావు. అది కాదు. నీకంత అనుమానం. ఇల్లు అద్దెకిచ్చినందుకే మీ రుణం ఎలా తీర్చుకుంటామని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత మంచోళ్ళు. పదాం పదా. ఒక్క రాత్రి అన్నదే బ్యాడ్ సౌండ్. నీకన్నీ అనుమానాలే. నేను చెప్పాను, కళ్ళలో నిప్పులు పోసుకుంటావు నాకు మంచోళ్ళు దొరికారని. పదా. కాంతమ్మా, ఏటమ్మా? దీపిక ఎలా చనిపోయింది? సవత్తల్లి పెట్టే బాధలు తట్టుకోలేకని కొందరు, సవత్తల్లే చంపిందని కొందరు, ప్రేమలో తప్పిందని కొందరు రకరకాలుగా చెప్పుకున్నారమ్మా. దీపికకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? దీపిక గురించి మాట్లాడితే అందరి కళ్ళల్లో కంగారు చూశాను, మీ కళ్ళల్లో నీళ్లు చూశాను. దీన్ని బట్టి అర్థం అవుతుందండి మీరు దీపిక ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. మీలాంటి ఫ్రెండు, అంతగా ప్రేమించే తను ఉండగా దీపిక ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? దీపిక అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా సెన్సిటివ్. చిన్నతనంలో తల్లి పోవడంతో వాళ్ళ ఫాదర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన సవితల్లి దీపికను శత్రువులా చూసేది, ఎప్పుడు తిడుతూనే ఉండేది. పాపం దీపిక ఎంతో సహనంతో భరించేది, ఎదిరించడమే తెలీదు. తనకి సన్నీ అంటే ప్రాణం. హ్యాపీ బర్త్డే సన్నీ, హ్యాపీ బర్త్డే సన్నీ. కమ్ 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 కమ్.
సన్నీ ఏంటే కుక్కకి పుట్టినరోజా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వేమన్నా పెద్ద మహారాణి అనుకుంటున్నావా? అసలు నిన్ను మేపడమే దండగనుకుంటే నీకు తోడు ఈ ముష్టి కుక్క, పైగా దానికి ఒక పుట్టినరోజా? మాట్లాడవేంటే? పొగరా? మాట్లాడు అసలు నిన్ను. ఏంటి ఆ చూపు? ఏంటలా తినేసాలా చూస్తున్నావు? అయినా నిన్ననుకునే లాభంలే. ఇలాంటి దెయ్యం ఉందని తెలిసి కూడా మీ నాన్న నేను చేసుకున్నాను చూడు, దానికి నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. దీపిక రే నువ్వేంట్రా? నీ స్కూల్ లేదా ఇంకా? దాంతో కలిసి కుక్కలు ఎదికెక్కలేదురా? ఏంటే అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది? దానికి నేను చేసిన టిఫిన్ నచ్చలేదంట. కేకులు బిస్కెట్లు కావాలని అరిచి వెళ్ళిపోయింది. నాకు నీ మాటలు వినపడుతున్నాయి. అవునులేండి, మీకెప్పుడు నా మాటలు వినిపిస్తాయి, మీ కూతురు మాటలు అస్సలు వినిపించవు. కుక్కలు కేకులు చెప్తా. ఏరా దీపికి వచ్చేసిందా? రేయ్ 2 సంవత్సరాలు ట్రై చేస్తున్నావు, కనీసం రెస్పాన్స్ ఏమైనా ఉందా? ఎందుకురా అనవసరంగా? రేయ్ సమ్వన్ సమ్వేర్ ఈజ్ మేడ్ ఫర్ యూ అంటారు చూడు, దీపిక నా కోసమే పుట్టిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. పైగా నాకు బాబా సపోర్ట్ కూడా ఉంది. సిగ్గు లేకుండా ఎన్నిసార్లైనా ట్రై చేస్తాను, నాకు ఏ ఇగో ప్రాబ్లం లేదు. బికాజ్ ఐ లవ్ హర్. కవ్య, నువ్వైనా కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. మధ్యలో వాళ్ళు ఎవరైనా మాటల్ని తీసుకెళ్తారు కానీ ప్రేమను తీసుకెళ్లలేరు. ట్రై యువర్ సెల్ఫ్. థ్యాంక్స్, మాకు తెలుసులే. బాబా నాకు చిన్న డౌటు, అసలు మనకు వర్కౌట్ అవుద్దంటావా? అవుద్దా? ఎలా బాబా? సన్నీ 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 కాంతమ్మా, సన్నీ ఎక్కడ? కుక్కల బండి వస్తే వాళ్ళకి ఇచ్చేసింది అమ్మగారు. సన్నీ సన్నీ సన్నీ